తెలుగుదేశం పార్టీ, జనసేన, ఎల్లో మీడియా తప్పుడు దుష్ప్రచారాలు, అధికార పార్టీకి ఏదైనా మంచి జరుగుతుంది వాళ్ళని ఎవరైనా పొగిడారు అంటే దాన్ని పట్టుకొచ్చి వీళ్ళు దారుణంగా ట్రోలింగ్ చేయడం, తిట్టడం లాంటివి చేయడం నా గీతాంజలి లాంటి మహిళను బలికొన్నది. మనకు తెలిసిందే గీతాంజలి గారు మనస్తాపానికి చెంది తాను మరణించడం జరిగింది. ఈ ట్రోలింగ్ ద్వారానే ఈ తెలుగుదేశం పార్టీ, జనసేన వాళ్ళు చేసిన ఈ ట్రోలింగ్కు తాను తీసుకోలేకపోయింది. పాపం తాను సూసైడ్ అయితే చేసుకొని చనిపోవడం జరిగింది. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది ఆగ్రహిస్తున్నారు. నిజంగా ఏం మనుషులరా మీరు అంటూ కూడా తిడుతున్నారు. ఏంటంటే నిజంగా మనకు ఎవరినన్నా ఒక వ్యక్తిని ఏదైనా అనాలన్నా నిజంగా కొంచెమన్నా మనసుకి అనిపిస్తుంది కదా వాస్తవం ఏంటి. ఎటు పడతాడైనా మరీ ముఖ్యంగా మహిళలను ఒక మాట వ్యక్తిగతంగా కానీ క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం అంటే ఎంత తప్పు. తను ఏం చేసింది? పోనీ అమ్మ ఒక పథకం వచ్చింది, నాకు జగన్ గారు పథకం ఇచ్చారు, ఆ పథకంలో నాకు అమ్మఒడి వస్తుంది నా పెద్ద కూతురు వల్ల, ఈరోజు జగనన్న కాలనీలో ల్యాండ్ వచ్చింది, నాకు చాలా సంతోషంగా ఉంది, నా చేతుల మీదనే అని తను పట్టుకొని మరి ప్లకార్డు చూపిస్తూ తన హ్యాపీనెస్ని పంచుకుంది కదా అక్కడ ఉన్న సదరు మీడియా వ్యవస్థతో. తను ఒక మాట చెప్పింది, ఇంటర్వ్యూ ఇచ్చింది, మాట్లాడింది ఒక 2 నిమిషాలు. దాన్ని పట్టుకొని ఆమె మాట్లాడిన ఎగ్జైట్మెంట్ని పట్టుకుని ఆసరాగా చేసుకుని మనం ఏదో లబ్ధి పొందాలన్న నీచ బుద్ధితో టీడీపీకి సంబంధించి కానీ జనసేనకు సంబంధించి కానీ వ్యక్తులు చేసిన దారుణమైన ట్రోలింగ్. ఆ ట్రోలింగ్ చేసే వాళ్ళంతా నీచులే. దమ్ము ధైర్యం ఉంటే ఏదైనా ఉంటే మాట్లాడండి, ఇట్లా కాదు ఇట్లానే ఏదైనా ఉంటే చెప్పండి, కరెక్ట్ కాదంటే ఖండించండి, అవసరమైతే నిందించండి, తప్పు అంటే తప్పు అని ప్రశ్నించండి. కానీ ఏంది ట్రోలింగ్ చేస్తారు ఇష్టం ఉన్నట్టుగా. క్యారెక్టర్ మీకు తెలుసా ఎంత మంచి మహిళను? మీకు తెలుసా తన వెనకాల తన కుటుంబం కోసం తాను ఎంత కష్టపడుతూ నీతిగా నిజాయితీగా బతుకుతున్న కుటుంబాన్ని ఈరోజు నడి రోడ్డు మీదకి తెచ్చేశారు. కన్నీళ్లు పెట్టుకుంటున్నాడు భర్త. దిక్కుతోచని పరిస్థితి కనిపిస్తుంది అతనిలో. అండగా ఉంటామని ప్రభుత్వం గట్టిగా చెప్పింది. తాజాగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఘటనపై చాలా సీరియస్ యాక్షన్ ఉంటుందని కూడా చెప్పారు. మహిళను కించపరచడం కానీ, దుర్భాషలాడడం కానీ, క్యారెక్టర్ అసాసినేషన్ చేసిన ఏ ఒక్కడినైనా వదిలేదే లేదు అని జగన్మోహన్ రెడ్డి గారు చాలా కరాఖండిగా దీనిపై గుర్రుగా చాలా సీరియస్ అయితే అయినట్టుగా తెలుస్తుంది. కావాల్సిన అవసరం కూడా ఉంది. డెఫినెట్గా తాను విడిచైతే పెట్టడు. ఇక తన దృష్టికి వచ్చింది, తాను చాలా చింతించారు, దిగ్భ్రాంతికి గురి చేశారు. తక్షణమే అధికారులను 20 లక్షల రూపాయలు మంజూరు చేయాలి ఆ కుటుంబానికని అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. తద్వారా ఈరోజు అంతా విడుదల రజనీ గారు కానీ, సోషల్ మీడియా ఇన్ఛార్జ్ గారు సజ్జల భార్గవ్ గారు కానీ వీళ్ళంతా కూడా ఈరోజు గీతాంజలి గారి ఇంటికి వెళ్ళారు, నివాసానికి వెళ్ళారు, ధైర్యం చెప్పారు ఆ కుటుంబానికి. 2 ఆడబిడ్డలమ్మ. చూస్తుంటే నిజంగా బాధ లేదా? ట్రోలింగ్ చేసే వాళ్లకు అర్థం కావడం లేదా ఇది ఎంత తప్పో? ఎందుకు ట్రోలింగ్? కామెడీగా ట్రోలింగ్ అంటే ఏది పడుతుంది 4 జోకులు వేసి అందులో నూకేస్తే ఓడు చూస్తారులే అని. ఎందుకంత పిచ్చి, ఎందుకంత పైశాచికం? నీ ఇంట్లో నీ కుటుంబమో, నీ తల్లో, నీ చెల్లో, నీ అక్కనో రేపు పొద్దున అదే ప్లేస్లో ఉంటే ఎంత బాధ అవుతుంది చెప్పండి. ఒక మనిషి ఒక బాధను ఇలాంటి టైంలో ఆ భర్త అసలు ఏం చెప్పాలో కూడా ఆలోచించే పరిస్థితి లేదా అతనిలో. జగన్ గారు ఒక ఇల్లు, ఒక ల్యాండ్ వచ్చిందని సంతోషపడాలా, ప్రభుత్వం నుంచి లబ్ధి పొందింది అని ఒక చిన్న మాట నా భార్య పోయి మీడియా ముందుకు చెబితే దీన్ని పట్టుకొని ట్రోలింగ్ చేసి అర్ధరాత్రులు ఫోన్లు కూడా వచ్చాయని చెప్తున్నాడు. తాను కేవలం గుడ్ కామెంట్స్ మాత్రమే భర్తతో కానీ ఫ్యామిలీతో కానీ పంచుకుంది, బ్యాడ్ కామెంట్స్ చెప్పలేదంట తను గీతాంజలి గారు వాళ్ళ కుటుంబ సభ్యులతో. ఎందుకు చెప్తారు? ఎవరు కూడా కొంత ఓపెన్గా ఉన్న వాళ్ళు లైట్ ల్యాండ్ వదిలేస్తారు. కొంచెం సెన్సిటివ్ పర్సన్స్ ఉంటారు, అందరూ ఒకేలా ఉండరు కదా. సెన్సిటివ్ పర్సన్స్ ఉంటారు, వాళ్ళు తట్టుకోలేరు. తప్పు చేయని దానికి ఇంత దారుణంగా తిరుగుతున్నారు, నా క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నారు ఏంటిది అని తాను భయపడిపోయి తాను ఈ నిర్ణయానికి రావడం చాలా బాధాకరం. దయచేసి మిత్రులారా, మీకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు, మీకేదైనా నిజంగా నా వల్ల కావడం లేదు అన్నప్పుడు అన్నీ బంద్ చేయండి. ఫోన్లు చూడడం కానీ ఇతర సంస్థ అన్ని అందరితో కాంటాక్ట్ బంద్ చేయండి. ఒక 10 నిమిషాలు కళ్ళు మూసుకోండి, మీరు ధ్యానం చేయండి. ఒక 10 నిమిషాల తర్వాత మీ మైండ్ మీకే చెబుతుంది ఇది కరెక్ట్ కాదని. లేదంటే మీ మిత్రులతో కానీ తల్లిదండ్రులతో కానీ ఇమీడియట్గా పంచుకోండి బాధను. ఎందుకంటే మన లోపల మనం ఎప్పుడైనా మనం ఇంకా పెట్టుకున్నా కొద్దీ అది ఇంకెక్కువ చేస్తుంది. మనం ఎప్పుడైనా పక్క వ్యక్తులకు చెప్తే ఆ వ్యక్తుల నుంచి వచ్చే మాటలను బట్టి మన మనస్ఫూర్తిగా మారుతుంది, డైవర్ట్ అవుతుంది, మంచి మార్గంలోకి మనం పోతాం. ఈ మనం చంపుకోవడం అనేది చాలా దారుణం. అది ఈ పరిస్థితుల్లో గీతాంజలి గారు ఒక మంచి కుటుంబం, ఒక మంచి వ్యవస్థ తనది. 2 ఆడపిల్లల తల్లి, చక్కగా భార్యాభర్తలు కుటుంబం అంతా చాలా ఉల్లాసంగా నవ్వుకుంటూ బతుకుతున్న కుటుంబంలో వేలు పెట్టారు కదరా నీచులారా. ఆ ఉసురు మామూలుగా తగలదండి. ఆ కుటుంబాలు, ఆ పిల్లలకు ఆ దేవుడు దిక్కు గీతాంజలి గారి కుటుంబానికి కానీ
ఆ దేవుడు అండగా ఉంటాడు. కానీ ఈ నీచులు ఉన్నారే, ట్రోలింగ్ చేసిన విధవలకైతే ఖచ్చితంగా భగవంతుడు శిక్షిస్తాడు. ఎందుకంటే దేవుడి శిక్ష ఎప్పుడు కూడా ఒకటేసారి కనిపించదండి. ఇట్లా ఏదైనా ఇన్సిడెంట్ కాగానే ఇంకోటి కాదండి, చాలా టైం పడుతుంది. కానీ చాలా చాలా గుణపాఠం చెప్తాడు దేవుడు, ఎవరిని వదలడు. ఇంత దారుణంగా ఆమెను ట్రోల్ చేసి మానసికంగా కానీ తన శారీరకంగా కానీ తన ఇష్టం ఉన్న మాటలు మాట్లాడి తను మనోభావాలు దెబ్బతినేటట్టుగా క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తూ కామెడీలు చేస్తూ వీడియోలు పెట్టి తనను ఆగం చేసి తను అల్టిమేట్గా తనే వెళ్ళి మరణించే స్థాయికి తనను తీసుకెళ్లారంటే మీరు దుర్మార్గులు కాదా? రాష్ట్రానికి పట్టిన చీడ పురుగులు కాదా? మీరు మంచి కోసం కష్టపడండి రా. మీ నాయకుడు గెలవాలంటే గెలవాలని ప్రచారం చేసుకోండి, తన్నించుకోండి మీరు ఎక్కడన్నా. కానీ సామాన్యుల జనాల మీద పడి వాళ్ళని వీళ్ళని ట్రోలింగ్ చేసి మందిపానాలు తీయడం, ఇది చాలా దారుణంగా జరుగుతుంది. అది ట్రోలింగ్ అనేది సినిమా ఫీల్డ్లో కూడా ఒక క్యారెక్టర్ అసాసినేషన్ అనేది ఒక నీచం అయిపోయింది. ఒక వ్యక్తి బాడీ షేమింగ్ చేస్తే తప్ప ఇతరులు నవ్వరు అన్న అభిప్రాయానికి ప్రజలను తీసుకొస్తున్నారు ఈ విధవలు కొందరు. ఒక వ్యక్తిని బాడీ షేమింగ్, ఒక వ్యక్తిని ఇండైరెక్ట్గా నెగిటివ్గా కామెంట్ చేయడం, డబల్ మీనింగ్ డైలాగులు వేయడం, ఇది ఏ స్థాయికి పోయిందంటే ప్రతిరోజు ఇది ఒక సినిమాలో కూడా కుర్చీని మడతపెట్టి అనేది ఏ స్థాయికి వెళ్ళిపోయిందండి. ఏంది కుర్చీని మడతపెట్టి ఏంది? అది ఎక్కడో ఎవడో వదిలిన ఒక చిన్న డైలాగులు పట్టుకొని ఏకంగా సినిమా లాంటి సినిమాను పెద్దగా చాలామంది చూసే సినిమాలో కూడా ఆ డైలాగులు పెట్టేసి దాన్ని పాపులర్ చేశారు. ఈరోజు ఒక సామాన్యుడు, ఒక ఎల్కేజీ చదివే కుర్రోడు, చిన్న పిల్లాడు కూడా ఈరోజు కుర్చీని మడతపెట్టి ఆ తర్వాత ఏంటి అని ఆలోచించడం. ఏంటి కుర్చీని మడతపెట్టిన తర్వాత అంటే మనమే నేర్చుకునేదానికి ప్రోత్సహిస్తున్నాం వ్యవస్థను. సమాజంలో పనికొచ్చే దానికన్నా పనికిరాంది పెరిగిపోతూనే ఉంది. ఇది ఏ స్థాయికి పోతుంది అనేది కూడా ఊహించలేము రాబోయే రోజుల్లో. ఖండించాల్సిన పెద్దలు దాన్ని పట్టుకొని సినిమాలో పెట్టుకొని వాడు కూడా డ్యాన్సులు చేస్తాడు. తద్వారా ఇంకెక్కువ క్రేజ్ వస్తుంది. జనాలు చూడాలి, ఎవడైనా చావనివే మాకు కోట్లు రావాలి అనే నీచ బుద్ధి కూడా కొందరి దగ్గర నుంచి పోవాలి. అల్టిమేట్గా దారితీస్తుంది ఎక్కడికి? సామాన్యులు అమాయకుల ప్రాణాలు బలికొంటున్నారు, అమాయకులు చచ్చిపోతున్నారు. నిమ్మలంగా ఉండేటోడు ఉంటున్నాడు, పెద్దవాడికి చీమ గుట్టినట్టు కూడా కావడం లేదు. పెద్దవాడికి చీమ గుట్టినట్టు కూడా కావట్లేదు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు గారు మీటింగ్ల సభల పేరిట 10 మంది 15 మంది చచ్చిపోయారు. ఒక సభలో 8 మంది ముల్కాలలో పడి చచ్చిపోవడం జరిగింది, తొక్కిసలాట. ఇంకోసారి గుంటూరు దగ్గర ఇక్కడ 3 చచ్చిపోయారు ఊపిరాడక సభలలో. ఎవడి కోసమే మీ ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు? జనాలారా ఆలోచించండి, ఎవడి కోసం? క్రమశిక్షణ లేని కుటుంబం, క్రమశిక్షణ ఖచ్చితంగా ఇంపార్టెంట్. మనం ఎవరి కోసం ఎందుకు నిలబడుతున్నాం, ఒక వ్యక్తి గురించి నిలబడితే ఆ వ్యక్తి కాలర్ ఎగిరేసుకునేలాగా ఉండాలి తప్ప నీచం వ్యక్తికి అండగా ఉండాల్సిన అవసరం మనకు లేదు. ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వెంట కోట్లాది ప్రజానికం బయటకు వస్తున్నారన్న అభిమానం, అంతులేని అభిమానం ఎందుకు చూపిస్తున్నారంటే తనలో ఉన్న గొప్ప క్యారెక్టర్కు అందరు ఫిదా అవుతున్నారు, తనలో ఉన్న ఒక మంచి గుణానికి ఫిదా అవుతున్నారు, తన మనసు నిండా మాట్లాడే ఒక మాటకు ఫిదా అవుతున్నారు. అంతే తప్ప ఇలాంటి టీడీపీకి కానీ జనసేనకు కానీ గంటకో పూటకో మాటలు మార్చే విధవులు కాదు వైసీపీ వాళ్ళు. ఒక మాట అంటే మాట కోసం ఎంత దూరమైనా వెళ్తారో ఆ మాట నిలబెట్టుకునే దమ్మున్న వ్యక్తులు కాబట్టే కదా ప్రజలంతా ఇట్లా ఉండాలి. న్యాచురల్గా ప్రజలు రావాలి, మేము మీకోసం ఉంటామన్నా అని. కానీ కొనుక్కొని వస్తున్నారు టీడీపీ వాళ్ళు. సభకు వాళ్ళ సభలు పెడితే సభలకు రావడానికి ఒక డబ్బా ఇచ్చారు. ఆ డబ్బాలో ఒక మందు బాటిల్, కొంచెం డబ్బు, సిగరెట్ ప్యాకెట్లు, ఇంక పాపడాలు ఇవన్నీ ఇచ్చి పెంచి పోషించుకుంటున్నారు టీడీపీ క్యాడర్. చాలా దుర్మార్గం చేస్తున్నారు. ప్రజలు వీటిని సహించరు. ప్రజలు తిప్పి కొట్టే రోజులు చాలా దగ్గరలోనే ఉన్నాయి. ఆ ఖచ్చితంగా ప్రజలు ఏ రకంగా మిమ్మల్ని తిప్పి కొడతాడో ఎన్నికల ఫలితాల్లో మీకే అర్థమవుతుంది. అంతకు మించిన ఇంకొక ఆప్షన్ కూడా లేదు. ఎంత చేయాలో అంత చేసి పడేశారు, ఎంత సర్వం చేసేసారు. ఇక టీడీపీ కానీ జనసేన కానీ. పవన్ అయితే జీవితంలో కూడా నమ్మడు. పవన్ అంత స్థాయిలో పవన్ చాలా పీక్స్కి వెళ్ళిపోయాడు.